మరి మా నాన్న పోగొట్టారని చెప్పిన ఫైల్ సార్ ఆ ఫైల్ కనిపించట్లేదు సార్. అన్ని చోట్ల వెతికాను సార్, కనిపించట్లేదు. నిన్న డబ్బు కనిపించలేదన్నారు, ఇవాళ ఫైల్ కనిపించట్లేదంటున్నారు. సార్ నాకు బాగా జ్ఞాపకం ఉంది సార్, నేను నా లాకర్లోనే పెట్టాను సార్. అయితే ఎక్కడికి పోయినట్టు? అన్నీ పోగొట్టుకుంటున్నారు రాఘవ. ఆ ఫైల్ వాల్యూ ఎంతో తెలుసా మీకు? ఆ ఫైల్ దొరక్కపోతే మిమ్మల్ని మాత్రమే కాదు, మీ అబ్బాయిని కూడా కలిపి అరెస్ట్ చేస్తారు. మీ ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు. మీ ఇద్దరు జైలుకి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. వాళ్ళకి ఏమైనా కావచ్చు. సార్ నేను లాకర్లోనే పెట్టాను సార్. రాఘవ, ముందు డబ్బు ఎక్కడుందో కనిపెట్టండి. డబ్బు దొరికితే ఫైల్ అదే దొరుకుతుంది. ఫైల్ దాచిపెట్టి బెదిరిస్తే డబ్బు తీసుకొచ్చిస్తారనుకున్నాను, కానీ ఇలా చేస్తారనుకోలేదు. ముందు ఆ డబ్బు సంగతి చూడు, ఫైల్ అదే దొరుకుతుంది. నీ ఉద్యోగం కూడా తిరిగి వచ్చేలా చేస్తాను. ఈ మధ్య నాకు మతి మార్పు ఎక్కువైంది కదా నాకు. నాకేం తెలుసు? ఆయన ఎక్కడో పెట్టి మర్చిపోయారు. నన్ను టార్చర్ పెడితే నాకేం తెలుస్తుంది? ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? టెన్షన్ ఓకే, ఏం చేయమంటావు? మా నాన్న నీకేమైనా చెప్పారా అనే అడిగాను. ఆయన కొడుకు నువ్వు, నీకే చెప్పకపోతే నాకేం చెప్తారా? బావా, ఏమనుకోకపోతే ఒకటి చెప్తా. మీ నాన్నకి వేరే ఫ్యామిలీ పిల్లలు ఎవరైనా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళని సెటిల్ చేయాలని ఏమైనా? తెలియకపోతే తెలియదని చెప్పు. అది మనిషి అనవసరంగా మాట్లాడుకో. బాగా చెప్తున్నా. మీరు ఫైల్ అమ్మేసి 50 కోట్లు తీసుకున్నారు కదా, రేపు ఆ అబ్బాయి డబ్బుతో వచ్చి ఫైల్ అడిగితే? ఆ డబ్బు గురించి ఆలోచిస్తే నాకు మెంటల్ వస్తుందయ్యా. వాడు ముందు డబ్బు తీసుకురాని, అప్పుడు చూద్దాం. అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. ఆ రోజు వాళ్ళ నాన్నొచ్చి డబ్బు గురించి అడిగారు. ఇవాళ భరత్ కూడా వచ్చి అడిగాడు. ఏం జరుగుతుంది అరవింద్? మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారా? చాచరాగా ఉన్నాను, మాడకుండా పో. నన్ను ఒక్కడిని వదిలే. ఎందుకు మీకు చిరాకు? ఒంటరికి వదిలేవే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు నాతో చెప్పకూడదు? కుదరదంటే కుదరదే. అదే ఎందుకు కుదరదని అడుగుతున్నాను. ఏంటి మీరు నా దగ్గర కూడా దాచేంత విషయం? తప్పు చేయకపోతే దాచిపెట్టారుగా. అవునే, నీకు చెప్పాలని లేదే. అన్నీ మోసుకెళ్ళి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో చెప్తావు, నీకెందుకు చెప్పాలి? ఎక్స్ బాయ్ ఫ్రెండా? ఏయ్, నటించకే. భరత్ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండేగా. మీకెలా తెలిసింది? నీకెలా తెలుసు అని అడుగుతున్నాను. ఏ మూసుకోవే, అంతా చూసానే. ఆడు నన్ను అవాయిడ్ చేసి నీ వెనకాల తిరగడం చూశాను, ఆడిని ఫాలో చేశాను, నిన్ను చూశాను, నువ్వెంత అందంగా ఉన్నావో చూశాను. లైఫ్లో అన్నీ నాకన్నా ఆడికి ఎందుకు బెటర్గా దొరకాలనుకున్నాను, కానీ నేను మిమ్మల్ని విడదలేదు బాబు, మీరే విడిపోయారు. అలాంటప్పుడు నేను చేసుకోకూడదు అనుకున్నాను. అందుకే మా అమ్మతో పిల్ల నచ్చిందని చెప్పి మీ ఇంట్లో మాట్లాడమన్నాను. ఇప్పుడు నువ్వు నాకే. నువ్వెందుకు ఇంత హేట్ చేస్తున్నావు భరత్ని? అయితే మరి వాళ్ళ నాన్న డబ్బు? నేనే తీసానే, ఆ డబ్బు నా దగ్గరే ఉంది. ఇప్పుడు ఏం చేయమంటావు అయితే? దీంట్లో 5 కోట్ల రూపాయలు ఉన్నాయి. 5 కోట్ల? ఏంటి మావయ్య, ఎక్కడిది డబ్బు? ఇది మా ఆఫీసర్ తప్పుడు దారిలో సంపాదించిన డబ్బట్రా. రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేటుకు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిందట. అందుకే ఈ డబ్బు నాకిచ్చి భద్రంగా కొన్ని రోజులు దాచుంచమని చెప్పాడు. మావయ్య, ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో? నీకు ఎలాంటి ప్రాబ్లం రాదా? సరే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు నేనుంటున్న ఇంటికి ఈ బ్యాగ్ పట్టుకెళ్ళగలనా చెప్పు? పైగా పోయిన వారమే పక్కింట్లో దొంగలు పడి నగలు పోయాయి. అందుకే సేఫ్ గా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చాను. ఆఫీసర్ అడిగినప్పుడు నేను నీ దగ్గర నుంచి తీసుకుంటాను, ముందు దీన్ని భద్రంగా లోపల పెట్టు. ఓకే మావయ్య, కానీ అమ్మకి ఈ విషయం చెప్పొద్దు. ఈ బ్లాక్ మనీ అది ఇది అంటే అమ్మ భయపడుతుంది. నేనేమీ చెప్పను. అలాగే నువ్వు భరత్కి మీ అత్తకి అసలు ఈ విషయం చెప్పొద్దు. 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. అందులో భరత్ గాడు ఉన్నాడే. బిజినెస్ లో యూజ్ చేసేసి డబ్బులు తిరిగి ఇచ్చేద్దామని అనుకున్నా, కానీ ఆయన అంత తొందరగా వచ్చి అడుగుతాడని నాకు తెలియలేదు. నేను ఆ రోజు నీకు ఇచ్చిన డబ్బు అది మా ఆఫీసర్ తిరిగి తీసుకురమ్మంటున్నాడు. వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకురాపో. ఏమంటున్నారు మావయ్య? ఏ డబ్బులు? రే, నీ పెళ్లికి ముందు రోజు మా ఆఫీసర్ నాకు ఇచ్చాడని నేను తీసుకొచ్చి నీకు ఇచ్చానే ఒక బ్లాక్ బ్యాగ్, అదే. వెళ్ళి తీసురా. మావయ్య, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు మావయ్య. నా
పెళ్ళి రోజు బ్లాక్ బ్యాగు లేదు మావయ్య, అలా మీరు ఏ బ్యాగు నాకు ఇవ్వలేదు మావయ్య. ఆటలాడద్దురా, వెళ్ళి తీసురా. మావయ్య నేను సీరియస్గానే చెప్తాను మావయ్య, అలాంటిది ఏది మీరు నాకు అసలు ఇవ్వలేదు. రేయ్, ఇలాంటి విషయాలు జోక్ చేస్తారా? తీసురా. ఏమైందన్నయ్య? అది కాదమ్మా, మా ఆఫీసర్ నాకు డబ్బు ఇచ్చి దాచుంచమన్నాడు. దాన్ని నేను తీసుకొచ్చి వీడికి ఇచ్చి జాగ్రత్తగా దాచిపెట్టమన్నాను. ఇప్పుడు అడిగితే డబ్బులే ఇవ్వలేదు అంటున్నాడు. ఇలాంటి వాటిలో నేను అబద్ధాలు ఆడతానా? రేయ్, ఏంట్రా తీసుకొచ్చి ఉప్పో. మా ఆయన ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇస్తే నేను ఎందుకమ్మా లేదని చెప్తాను. మావయ్య నువ్వెక్కడో పెట్టి మర్చిపోయి వాగుతున్నావు. రేయ్, ఎవరా మర్చిపోయి వాగుతున్నది? కొట్టు మావయ్య కొట్టు. నాకు మా నాన్న లేడనేగా ఎవరు కొట్టినా అడిగే దిక్కు లేకుండా పోయింది. ఏంటన్నయ్య వాడి మీద చేయెత్తుతున్నావు? వాడు లేదంటున్నాడు కదా. నా బిడ్డ ఎప్పుడు అబద్ధం చెప్పడం. మావయ్య నేను చెప్తున్నాను తప్పుగా అనుకోకు. నీకు కొద్ది రోజులుగానే మతిమరుపు చాలా ఎక్కువైపోయింది. నేను భరత్తో చెప్పా డాక్టర్ చూపించమని. ఇప్పుడు చూడు. అది కదరా, నాకు బాగా గుర్తుంది. డబ్బులు తీసుకొచ్చి నీకే ఇచ్చాను కదా. అది లేదు మావయ్య, నువ్వు ఎక్కడో పెట్టి మర్చిపోయావు. అంతటితో ఆ ప్రాబ్లం అయిపోయింది అనుకున్నా, కానీ మరుసటి రోజు ఆయన భర్త వచ్చి దిగాడు. భర్తకంతా తెలిసిపోయిందేమో అనుకున్నా, కానీ ఆయన ఆడితే ఏం చెప్పలేదు అనుకుంటా. ఒరే అరవింద్, ప్లీజ్ రా, తీసుకుని ఉంటే ఇచ్చారా, వేరే ఉద్దేశం ఏమీ లేదురా. నాకు నేనే పిచ్చివాడిని అయిపోతానని భయంగా ఉంది. ఎందుకు మావయ్య అలా చేస్తున్నావు? లేని డబ్బులు నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వగలను చెప్పు. చచ్చాడు కదా, డబ్బులు బయటికి దిగకూడదు నిన్నాళ్ళు లాగాను. బిజినెస్ లో ఎక్కడైనా వాడుకుందాం అనుకుంటే ఈడొచ్చి అడుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళ కోసం వెయిట్ చేయడం నా వల్ల కాదు. నువ్వు మనిషివే కాదు, ఏ పోవే. ఆడేమైనా కష్టపడి సంపాదించాడేంటి? ఎవరిదో దొంగ డబ్బేగా. ఏంటే పోజిని? యమునా, ఎలా ఉన్నారు? బానే ఉన్నాం. ఇంట్లో అందరూ ఉన్నాం. అలా భరత్ ఆయనకే మొత్తం మారిపోయారు. రోజు పొద్దునే పనికి వెళ్తారు, రాత్రి ఎప్పుడో వస్తారు. అదే ఆవిడ పాటికి ఆవిడ మూల కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఇదివరకు అట్లా ఏదీ లేదు. ఆ సంతోషం లేదు, ఆ నవ్వులు వినపడవు. మా నాన్నకేమైంది అని ఏడ్చి ఏడ్చి ఏవి కూడా పర్లేదు. ఎప్పుడు ఆయన అల్లరి చేసే పిల్లాడు ఉండేవాడు హేమ, వాడిక లేడు. నాతో చెప్పుకోలేక తనలో తనే కుమ్మిలి. ఆయన ఎవరికేం పాపం చేశారు? చిన్న పిల్లట్లా రాత్రి ఏడ్చారు. ఆయనకి ఎందుకు ఈ కష్టాలు? నేను పిచ్చిదాన్ని, నా బాధలని చెప్పుకొని మిమ్మల్ని ఏడిపించాను. కాదు, అది కాదు. లేదు, నేను ఇలా మాట్లాడుండకూడదు. సారీ. కాదు, నేను చెప్పేది వినండి. భరత్ వాళ్ళ నాన్న చనిపోవడానికి అరవిందే కారణం. భరత్ వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బు అరవింద్ దగ్గరే ఉంది. నా బిడ్డలా చూసుకున్నానే వాణ్ణి ఎందుకు ఇలాంటి పని చేశాడు? లేదు లేదు లేదు, నేను ఒకసారి వాడిని చూడాలి, వాడి మొహం చూడాలి. మీ నాన్నని చంపిన వాడిని నేను ఒకసారి చూడాలిరా. ఎందుకు ఇలా చేశా? వాడిని వదలకు భారత్, వాడిని వదలకురా, వాడిని వదలకు.
నేను ఇల్లు మొత్తం వెతికి చూశాను. డబ్బు ఇక్కడ లేదు. ఏదో ల్యాండ్ లీజ్కి తీసుకోవాలని అరవింద్ ఈ డాక్యుమెంట్స్ తెచ్చాడు. నాకు దీని గురించి ఇంతే తెలుసు. హలో సార్, చెప్పండి. అరవింద్ మిమ్మల్ని కలవమన్నాడు. అదే రేపు డీల్ క్లోజ్ చేయబోతున్నాగా, మరి ఇంకేంటి? డీల్ క్లోజ్ చేయబోతున్నాం, ఓకే. అయినా అన్ని విషయాలు ఒకసారి మాట్లాడరమ్మన్నారు సార్. ఎన్నిసార్లు అడుగుతారండి? ఇలా చూడండి సార్, మొత్తం 1 crore ఇన్వెస్ట్మెంట్, నెలకు 5 నుంచి 10 లక్షల వరకు రిటర్న్స్, పక్కనే ఐటీ కాల్ సెంటర్ అన్ని డెవలప్ అవుతున్నాయి. ఆ సైట్ కి చాలా ఆఫర్స్ ఉన్నాయి. మీరు మొత్తం బ్లాక్ లో ఇస్తున్నారు కనుక మీకు ఓకే చేశాను. డీల్ మాకు ఓకే సార్, కానీ ఆ డీల్ ఫైనల్ చేసే చోటే శ్వేతా పార్క్ ఫ్యామిలీ రూమ్ అంటే నాకు సెంటిమెంట్. అక్కడే క్లోజ్ చేస్తాను. 7ంటికి రేపు అక్కడికి వచ్చేయండి. శ్వేతా పార్క్ ఓకే సార్, కానీ టైం 7ంటికి వద్దు, ఒక 9ంటికి పెట్టుకుందామా? అదే అందరికీ కలిసి వస్తుంది. సరే, ఓకే. ఓకే సార్, నేను వస్తాను. కరెక్ట్ అడ్రస్కి వచ్చావు బావా. రా. కూర్చో. అందరి దేవుళ్ళని వేడుకున్నాను బావా, నువ్వు ఇక్కడికి రాకూడదు, నీ చేతిలో ఈ డబ్బు ఉండకూడదు అని. నీకు మనస్సు ఎలా వచ్చిందిరా? మా నాన్న చనిపోయారు, అలాంటి ఒక విషయమే జరగనట్టు ప్రవర్తిస్తున్నావే. మా అమ్మ నిన్ను కూడా కొడుకులాగే చూసుకుంది కదరా. మీ నాన్న సూసైడ్ చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. కానీ నాకు ఇప్పుడు ఈ డబ్బు చాలా అవసరం. కావాలంటే మన ఈ డబ్బుని చేరుసగం డబ్బుని పంచుకుందామా? మా నాన్నకి చిన్నిల్లుందని చెప్పావు కదరా. నువ్వు చాలా మంచోడురా. వద్దురా. నువ్వు బిజినెస్ మొదలు పెడతానని నష్టపోయినప్పుడల్లా మా నాన్న రాత్రంతా కూర్చొని బాధపడేవారు. నీకు మనసు ఎలా వచ్చిందిరా? నీది నా రక్తమేగా. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆలోగా బ్యాలెన్స్ డబ్బు తీసుకొచ్చి నాకిచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుకో. 24 గంటలు మించి ఒక్క నిమిషం ఎక్కువైనా హేమా! ఏయ్ హేమా! అన్నీ తిన్నగా వెళ్ళి ఆడి దగ్గర చెప్పింది నువ్వే కదా. నిన్ను నువ్వు కొడితే పడే అమ్మాయిని నేను కాదు, నీకు పడతాయి. ఏయ్ ఏం చేస్తావురా? హస్బెండ్కి లాయల్గా లేని నువ్వు పెళ్ళానివా? ముందు నువ్వు ఓ మొగుడు ఇలా నడుచుకో, అప్పుడు నేను పెళ్ళాన్లా నడుచుకుంటాను. నీకు నాకన్నా ఆడు ముఖ్యమైపోయాడు కదా. చెప్పవే, నీకు నాకన్నా ఆడు ముఖ్యమైపోయాడు కదా. దీనికి నేను సమాధానం చెప్తాను, కానీ ఇది వింటే నీ గుండె బద్దలిపోతుంది. పర్వాలేదా? బాకీ డబ్బుని నువ్వే తీసుకెళ్లి వాళ్ళకి తిరిగిచ్చేయి. చిల్లర వేషాలేసి పరువు తీసుకోకు.